హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నైట్ అయితే బర్త్డే ఫంక్షన్ చాలా బాగా జరిగింది. సో వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను పిలిచిందే కొంతమందిని, సో పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన మీ అందరికీ. సో వాళ్ళు రావడమే కాకుండా గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు. అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి నైట్ అయితే చిన్న చిన్న పనులన్నీ చేసేసుకున్నాం నైటే. అండ్ ఫ్రిడ్జ్ కూడా లోపల పెట్టేసాం. అండ్ ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసాను అనమాట. బెడ్షీట్స్ అవన్నీ అయితే ఆల్రెడీ వాషింగ్కి వేసేసాను. సో చిన్న చిన్న పనులన్నీ చేసేసుకున్నాను అనమాట. సో అది వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. సో నైట్ హ్యాపీ బర్త్డే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగాయి అనమాట. సో నేను పిలిచింది కొంతమందిని, వాళ్ళు రావడమే ఎక్కువ అనుకుంటే కొంచెం గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు. సో వాటిని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి అన్నీ చూపిస్తాయి ఏమేమి వచ్చాయి అనేది. ఓకేనా? సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. మా చిట్టి తల్లిని బ్లెస్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ ఆదరణలు మా ఫ్యామిలీ మీద ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. సో నేను ఏ విషయమైనా షేర్ చేసుకుంటా మీతో, నా యూట్యూబ్ ఫ్యామిలీ. సో చూసారా, రాత్రి అయితే ఇదిగోండి ఇంత గ్రాండ్గా జరిగింది. అన్నీ సెట్ చేసేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి, అండ్ మా ఆయనకి. సో అదంతా వేరే విషయం. ఇక గిఫ్ట్స్ అయితే చూపిస్తా కదా, ఇది అంటారు కదా, అట్లానే ఇంకా మా వారు దిగిపోయారు పనులకి. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఈవిడ స్టార్ట్ చేసింది గేమ్స్. అప్పుడు ఏం చేస్తున్నానని, ఎలా ఆడాలో తెలుసా వాటిని? ఎట్లా ఆడాలి చెప్పు. గెలుస్తారా? సో ఇవాళ అయితే స్కూల్కి డమ్మీ కొట్టేసింది. హైట్ సాటర్డేనే కదా అని చెప్పేసి వాళ్ళు ఆపేసాం. ఇంకా రేపు సండే కాబట్టి మండే నుంచి ఎవరి పనులు కాలేజీకి పోతాం. సో ఫస్ట్ అయితే గిఫ్ట్స్ చూసాం. సో ఇదిగోండి ఇవన్నమాట గిఫ్ట్స్. సో ఒక్కొక్కటి చూపిస్తాం. కొన్ని అయితే చూసేసాం. పిల్లల వారికి చాక్లెట్స్ తెచ్చారనమాట. పాపం పిల్లలు ఎంత ప్రేమో కదా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే. సో వాళ్ళ వారికి చాక్లెట్స్ తెచ్చారు. ఇంకా హనీ వాళ్ళ టీచర్స్ వచ్చేసి ఇది క్యారమ్స్ తీసుకొచ్చారు. చిన్నపిల్లలు కదా, యాక్చువల్లీ ఇది 2 in 1 అనమాట. ఒక సైడ్ ఏమో క్యారమ్స్, ఇంకో సైడ్ ఏమో లూడో. అంతేనా హనీ? మేడం గారు ఆల్రెడీ ఆట ఆడడం స్టార్ట్ చేసేసారు. ఆమెకి ఏమొచ్చో నేను ఆడుతున్నాను. సో అది అనమాట విషయం. ఇది వచ్చేసి పేర్లు అయితే చెప్పనులే కానీ కొంతమంది తీసుకొచ్చారు. ఓకేనా? సో అక్షర వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు. అక్షర ఒకసారి తీసి చూపించు, చిన్న ఒకసారి. ఇటువైపు ఏంటది? చిన్నగా హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది చిన్నగా పీకేసేసి బ్యాగ్ అనమాట. అది ఎట్లా పట్టుకోవాలి చూపించు. థ్యాంక్ యూ పూర్వి అని చెప్పు. థ్యాంక్ యూ ఆంటీ, అంకుల్, లవ్ యూ పూర్వి. సో ఇదనమాట బ్యాగ్. ఇది జస్ట్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు. ఇలా పెట్టేసుకొని హ్యాండ్కి తగిలించేసుకోవచ్చు. సో ఈ తర్వాత సెట్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం, సంధ్య మ్యామ్. సో అది వచ్చేసి అక్షర వాళ్ళ టీచర్స్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మేడమ్స్. ఇది ఇంకొక గిఫ్ట్ అనమాట. ఇది ఒకసారి చిట్టి అక్షర సీల్ చేయదు, కట్ చేయి. అండ్ ఇది వచ్చేసి మా వారి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు తీసుకొచ్చారు. ఆఫీస్లో పనిచేసిన ఒక అబ్బాయి డ్రెస్ తీసుకొచ్చారు. ఇదిగోండి డ్రెస్. నాగేశ్వరరావు తన పేరు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. డెఫినెట్గా ఒకరోజు ఇది వేసి మీకు ఫోటో పెడతాను. సో ఫ్రాక్ అయితే చాలా బాగుంది కదా, ఇదన్నమాట ఫ్రాక్.
సో ఇది ఫ్రాక్. చూపించు, ఎవరది? సో ఆమె క్యారమ్ బోర్డ్ హడావుల్లో ఉందన్నమాట. ఇది ఒక గిఫ్ట్, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ నాకు ఫొటోస్ అంటే చాలా ఇష్టం తెలుసా, కానీ ఇట్లాంటి ఒక ఫోటో ఫ్రేమ్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిట్టి తల్లి సూపర్ ఉంది. చెప్పమ్మా. నైస్, ఆడుకో. సో ఇదొకటి, ఇదేంటో చాలా పెద్దగా ఉంది, మనమే చేసేద్దాం. సిజర్ ఇవ్వనా ఒకసారి. అండ్ ఇంకొంతమంది అయితే కొంచెం మనీ కూడా ఇచ్చారు. సో వాళ్ళ పేర్లు అయితే చెప్పొద్దన్నారు, సో అందుకే పేర్లు అయితే చెప్పట్లేదు, మనీ ఇచ్చారనమాట కొంతమంది. సో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ గిఫ్ట్స్ కంటే మనీ ఎక్కువ వచ్చాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఇంకొకళ్ళు కూడా తీసుకొచ్చారు, బ్యాంగిల్స్ తీసుకొచ్చినట్టున్నారు, చూపిస్తాను. చిట్టుతల్లికి బ్యాంగిల్స్ తెచ్చారు. యాక్చువల్లీ గోల్డ్ బ్యాంగిల్స్ మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఒక చైన్, ఇది మా నాన్నమ్మ తెచ్చింది. ఇది ఒకసారి ఓపెన్ చేయి, రావట్లేదు. అది పెట్టుకోవచ్చు, చూపించు చైన్. ఇలా చేతితో పట్టుకొని చూపించాలి. పెట్టుకో, మళ్ళీ వేసుకో, చూపించు. సో చైన్ అనమాట, అది చాలా బాగుంది కదా. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తా, ఆగండి ఒక్కసారి చైన్. థ్యాంక్ యూ సో మచ్ నాన్నమ్మాజీ. అట్లా కాదు నాన్న, సిజర్తో తీసి.
గిఫ్ట్ తీసుకొని వచ్చింది, చూపిన కళ్ళు మూసుకోండి. ఈ గిఫ్ట్ ఫస్ట్ నేను ఓపెన్ చేసి అక్షర ఫోటో చూపించు. చూడండి చూడండి నేను ఎంత చక్కగా ఉన్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. బై గైస్. సో నైట్ బర్త్డేకి రాలేకపోయానని చెప్పి ఎర్లీ మార్నింగ్ గిఫ్ట్ తీసుకొని వచ్చారనమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, గుర్తుపెట్టుకొని వచ్చినందుకు. సో మీరు రావడమే నాకు చాలా ఎక్కువ, కానీ నైట్ ఫంక్షన్ సూపర్గా జరిగింది. దాంతో పాటు గిఫ్ట్ తీసుకొచ్చింది. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో లవ్ యూ ఆల్. మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి నాకు. సో నా ఫ్యామిలీని నన్ను బ్లెస్ చేస్తూ ఉండండి.